భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారైంది. తాత్కాలిక ఒప్పందాన్ని ముగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, అమెరికా వాణిజ్య ప్రతినిధి గ్రీర్ మధ్య 3 రోజుల పాటు దీనిపై చర్చలు జరిగాయి. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారైంది. తాత్కాలిక ఒప్పందాన్ని ముగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, భారత్ అమెరికా మధ్య ప్రతిపాదిత తాత్కాలిక ఒప్పందం దాదాపు ఖరారు కావటం అనేది అంతర్జాతీయ వాణిజ్య రంగంలో ఒక కీలకమైన వ్యూహాత్మక పరిణామంగా మనం చెప్పొచ్చు. గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి వాణిజ్య విభేదాలను పక్కన పెట్టి ఒక అంగీకారానికి రావటం ఈ గ్లోబల్ సప్లై చైన్ లో ఒక పెద్ద మార్పులకు సంకేతం అనేది చెప్పొచ్చు. అయితే పూర్తి స్థాయి సమగ్ర స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఏదైతే కాంప్రహెన్సివ్ ఫుల్ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి చాలా సమయం పడుతుంది. అందుకే వివాదాలు లేని త్వరగా అంగీకారానికి రాగల కొన్ని రంగాలను ఎంచుకొని మొదట తాత్కాలిక ఒప్పందం మినీ ట్రేడ్ డీల్ లాగా చేసుకుంటున్నారు. ఇది ఇరు దేశాల మధ్య ఆర్థిక బంధానికి ఒక తొలి అడుగు లాంటిదని చెప్పొచ్చు. దీని విజయవంతమైన అమలు ఆధారంగా భవిష్యత్తులో పూర్తి స్థాయి ఎఫ్టీఐ పైన నిర్ణయం తీసుకుంటారు. అయితే కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, అదేవిధంగా యుఎస్టీఆర్ అంబాసిడర్ జామిసన్ గ్రీర్ మధ్య జరిగినటువంటి చర్చల్లో ప్రధానంగా 4 అంశాలపైన దృష్టి సారించారు. ఒకటి, మార్కెట్ యాక్సెస్. ఈ మార్కెట్ యాక్సెస్ లో భారతీయ వ్యవసాయ ఉత్పత్తులు, అదేవిధంగా ఫార్మాస్యూటికల్స్, ఐటీ సేవలు ఇవన్నీ కూడా అమెరికా మార్కెట్ లో మరిన్ని సదుపాయాలు కల్పించడం, అలాగే అమెరికాకు చెందినటువంటి డైరీ ఉత్పత్తులు, మెడికల్ డివైజెస్, వ్యవసాయ ఉత్పత్తులు ఇవన్నీ కూడా భారత్ లో మార్కెట్ కల్పించడం. ఇక రెండోది డిజిటల్ ట్రేడ్. ఈ డేటా లోకలైజేషన్, అదేవిధంగా ఈ కామర్స్ నిబంధనలు, క్రాస్ బోర్డర్ డేటా ఫ్లో, టెక్నాలజీ ఆధారిత అంశాలపైన ఒక స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ సిద్ధం చేయడం. ఇక మూడోది ఈ సప్లై చైన్. ఈ సప్లై చైన్ ని పటిష్టం చేయడం, చైనా పైన ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ కీలకమైనటువంటి ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్, అదేవిధంగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ సరఫరాలో భారత్ అమెరికాలు పరస్పరం సహకరించుకోవటం. ఇక మూడవది నాన్ టారిఫ్ అడ్డంకుల తొలగింపు సంబంధించి ఏదైతే పన్నులు మాత్రమే కాకుండా ఈ కఠినమైనటువంటి నాణ్యతా ప్రమాణాలు, సర్టిఫికేషన్ ప్రక్రియ వల్ల వ్యాపారాలకు ఎదురయ్యే అడ్డంకులు కూడా సరళతనం చేయటం. అయితే ఈ తాత్కాలిక వాణిజ్య ఒప్పందం ఖరారు కావడం అనేది భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం అని చెప్పొచ్చు. ఇది ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలను మరింత బలోపేతం చేయడమే కాకుండా అంతర్జాతీయ వాణిజ్యంలో కూడా భారత స్థానాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్తుంది. చంద్రిక. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.